హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. ఈ వీడియోలో కుడ్ యొక్క యూసేజ్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే కుడ్ని ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ సందర్భంలో కుడ్ని యూజ్ చేయాలి అనే దాని గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, లెట్ us ఎంటర్ ఇంటూ ద వీడియో. కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కెన్ యొక్క పాస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం. కెన్ అంటే అర్థమైంది చేయగలను అనేది ప్రజెంట్ ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. అంటే ప్రజెంట్ మన యొక్క సామర్థ్యం గురించి తెలియజేయాలంటే కెన్ అనేది యూజ్ చేస్తాం. కుడ్ అనే మోడల్ యాక్సిలరీని ఎప్పుడు యూజ్ చేస్తామంటే చేయగలిగాను అనే దాని గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే ఇది పాస్ట్ ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. ఓకే, అంటే గతంలో మన యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేయడానికి కుడ్ అనే మోడల్ యాక్సిలరీని కెన్ ప్లేస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కుడ్ బి అంటే అర్థమైంది కావచ్చు లేదా అయ్యేవాడు అని చెప్పే సందర్భంలో కుడ్ బి అనే మోడల్ యాక్సిలరీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కుడ్ హ్యావ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కలిగి ఉండవచ్చు అనే సందర్భంలో యూజ్ చేస్తాం. కుడ్ హ్యావ్ బీన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఉండగలిగేది లేదా ఉండగలిగేవాడు అని తెలియజేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. కుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే చేయగలిగేది లేదా చేయగలిగేవాడు లేదా చేయగలిగాడు అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఎప్పుడు యూజ్ చేస్తామంటే చేయగలిగేది అంటే ఇది కుడ్ హ్యావ్ బీన్కి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. దాంట్లో కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3ని యూజ్ చేస్తాం. ఓకే, వీటిని ఎగ్జాంపుల్స్తో ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, కెన్ అంటే అర్థమైంది యామ్ ఏబుల్ టు అంటే ప్రజెంట్ మన యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ కెన్ స్పీక్ 7 లాంగ్వేజెస్. అతను 7 లాంగ్వేజెస్ని మాట్లాడగలడు అంటే అతని యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. అతని యొక్క ఎబిలిటీని గురించి తెలియజేస్తుంది. ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటే నేను ఏ పనైనా చేయగలుగుతా, నేను ఏమైనా చేయగలను అని నా యొక్క సామర్థ్యాన్ని నా యొక్క ఎబిలిటీని ప్రజెంట్ తెలియజేస్తున్నాను అనమాట. అలాంటప్పుడు కెన్ని యూజ్ చేస్తాం. షీ కెన్ గెట్ గుడ్ మార్క్స్, ఆమె మంచి మార్క్స్ తెచ్చుకోగలదు. అర్థమవుతుంటే కెన్ ఎప్పుడు యూజ్ చేయాలి ప్రజెంట్ ఎబిలిటీని గురించి లేదా సామర్థ్యాన్ని గురించి తెలియజేయడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీని యూజ్ చేయాలి. అదేవిధంగా కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే గతంలో మనకుండే సామర్థ్యాల గురించి తెలియజేయడానికి యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే పాస్ట్లో మనకున్న ఎబిలిటీని గురించి తెలియజేయడానికి కెన్ ప్లేస్లో కుడ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ ఈక్వల్ టు ఆర్ కుడ్ ఈజ్ నథింగ్ బట్ వాజ్ ఏబుల్ టు అంటే గతంలో మన యొక్క సామర్థ్యాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కుడ్ని కెన్ ప్లేస్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ రన్ 3 kilometers పర్ డే అంటే నేను రోజుకి 3 kilometers పరిగెత్తగలిగేవాడిని. అంటే ఎప్పుడది గతంలో. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ రన్ 3 kilometers పర్ డే అంటే నేను వయసులో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు రోజుకి 3 kilometers పరిగెత్తగలిగేవాడిని అని చెప్పే సందర్భంలో కెన్ ప్లేస్లో కుడ్ని యూజ్ చేయాలి. దే కుడ్ స్విమ్ అక్రాస్ ద రివర్ వాళ్ళు నదికి అడ్డంగా ఈదగలిగేవాళ్ళు అంటే గతంలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్తున్నాను అనమాట. అంటే ప్రజెంట్ అది జరగదన్నమాట. అర్థమవుతుందా? అంటే గతంలో జరిగేది అంటే ప్రజెంట్ జరగదు అంటే జరగడం లేదని. నేను వయసులో ఉన్నప్పుడు 3 kilometers పరిగెత్తాను రోజుకి అంటే అది గతంలో ఉన్న వయసులో ఉన్న సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రజెంట్ వయసు అయిపోయింది కాబట్టి పరిగెత్తలేను అని చెప్పే సందర్భంలో మనం ఇలాంటి మోడల్ యాక్సిలరీని కుడ్ని కెన్ ప్లేస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ హీ కుడ్ స్టడీ వెల్ అతను బాగా చదవగలిగేవాడు. ఎప్పుడు? వెన్ హీ వాజ్ స్టడీయింగ్ అతను చదివే రోజుల్లో బాగా చదవగలిగేవాడు అని చెప్పేటప్పుడు కెన్ ప్లేస్లో కుడ్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? కెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేయడానికి కెన్ యూజ్ చేస్తాం. కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం
గతంలో అంటే పాస్ట్లో మన యొక్క సామర్థ్యాల గురించి తెలియచేయడానికి కెన్ ప్లేస్లో కుడ్ని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంక ఏ ఏ సందర్భంలో కుడ్ని యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇంకా కుడ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే పొలైట్ రిక్వెస్ట్, అంటే పొలైట్గా మనము ఎవరినైనా రిక్వెస్ట్ చేసి ఏదైనా అడుగుతున్నప్పుడు మనము కుడ్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ కుడ్ యూ. కుడ్ యూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇతరుల్ని మనము ఏదైనా అడిగినప్పుడు కుడ్ యూని మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ గివ్ మీ ఏ పెన్, నాకు ఒక పెన్ ఇస్తారా అని రిక్వెస్ట్గా కుడ్ని యూజ్ చేసి అడిగేటప్పుడు చాలా పొలైట్గా ఉంటుంది రిమైనింగ్ మోడల్ యాక్సిలరీస్తో పోల్చుకుంటే. కాబట్టి కుడ్ యూ గివ్ మీ ఏ పెన్, నాకు ఒక పెన్ ఇస్తారా. నెక్స్ట్, కుడ్ యూ లెండ్ మీ 1000 రూపీస్, నాకు 1000 రూపీస్ అప్పుగా ఇస్తారా అని మనము ఏదన్నా అడిగేటప్పుడు ఇతరుల్ని ఈ విధంగా కుడ్ని యూజ్ చేసి అడగచ్చు. నెక్స్ట్ రెండోది కుడ్ హ్యావ్. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇతరుల దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకునేటప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడగడం, అర్థమవుతుందా? ఇది అడగడం, ఇది తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ ఐ హ్యావ్ యువర్ పెన్, నేను నీ పెన్ తీసుకోవచ్చా. నెక్స్ట్, కుడ్ ఐ హ్యావ్ హీ షర్ట్, నేను అతని షర్ట్ తీసుకోవచ్చా అనే సందర్భంలో కుడ్ ఐ హ్యావ్ అని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ కుడ్ ఐ, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ కుడ్ ఐ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ ఐ స్పీక్ ఫర్ ఏ వైల్, నేను కాసేపు మాట్లాడచ్చా. ఓకే, కుడ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ అడగచ్చా. ఇలాంటి సందర్భంలో మనము కుడ్ని యూజ్ చేయొచ్చు. ఎలాంటి సందర్భంలో? పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్లో కుడ్ని యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు? 3 కాంటెక్స్ట్లో యూజ్ చేయొచ్చు. అంటే 3 సందర్భాలలో 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఒకటి, మనము ఇతరులని ఏదైనా అడిగేటప్పుడు. రెండోది, ఇతరుల దగ్గర మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు. మూడోది, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు. ఈ 3 యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కుడ్ బి, అంటే అర్థమైంది కావచ్చు లేదా అయ్యేవాడు. అలాంటి సందర్భంలో కావచ్చు లేదా అయ్యేవాడు అనే సందర్భంలో కుడ్ బిని మీరు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ కుడ్ బి మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్ అయ్యేది లేదా నా ఫ్రెండ్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ కుడ్ బి అన్ యాక్టర్, నేను ఒక యాక్టర్ అయ్యేవాడిని లేదా నేను ఒక యాక్టర్ అవ్వచ్చు. ఇలాంటి సందర్భంలో కుడ్ బిని యూజ్ చేయాలి. నెక్స్ట్, హీ కుడ్ బి ఏ డాక్టర్, అంటే అర్థమైంది అతను ఒక డాక్టర్ అయ్యేవాడు లేదా అతను ఒక డాక్టర్ కావచ్చు అని చెప్పడానికి కుడ్ బిని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కుడ్ హ్యావ్, అంటే అర్థమైంది కలిగి ఉండవచ్చు అనే సందర్భంలో కుడ్ హ్యావ్ని మీరు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే కుడ్ హ్యావ్ ఏ న్యూ కార్, వాళ్ళు ఒక న్యూ కార్ని కలిగి ఉండవచ్చు. హీ కుడ్ హ్యావ్ ఏ లిటిల్ మనీ, అతను కొంత డబ్బులు కలిగి ఉండవచ్చు. అర్థమవుతుందా? కలిగి ఉండవచ్చు అని చెప్పడానికి కుడ్ హ్యావ్ని మీరు యూజ్ చేయాలి. ఓకే, షీ కుడ్ హ్యావ్ ఏ ప్యాలెస్, ఆమె ఒక ప్యాలెస్ కలిగి ఉండవచ్చు. అలా చెప్పేటప్పుడు మీరు కుడ్ హ్యావ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కుడ్ హ్యావ్ బీన్, అంటే అర్థమైంది ఉండగలిగేది. ఉండగలిగేది అంటే ఇది కూడా మనకు సామర్థ్యాన్ని గురించే తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద పార్టీ ఇఫ్ దే హ్యాడ్ ఇన్వైటెడ్ హర్. షీ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద పార్టీ, ఆమె పార్టీలో ఉండగలిగేదే. ఇఫ్ దే హ్యాడ్ ఇన్వైటెడ్ హర్, ఆమెని వాళ్ళు ఆహ్వానించి ఉంటే. అర్థమైందా? ఇఫ్ దే హ్యాడ్ కాల్డ్ హర్ షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద పార్టీ, వాళ్ళు ఆమెను పిలిచి ఉంటే ఆమె పార్టీలో ఉండగలిగేది. అర్థమవుతుందా? అంటే కుడ్ హ్యావ్ బీన్ అంటే అర్థమైంది ఉండగలగడం. అర్థమవుతుందా? బీన్ అంటే ఉండడం అని అర్థం. ఓకే, నెక్స్ట్, దే కుడ్ హ్యావ్ బీన్ దేర్ అన్లెస్ సంబడి హ్యాడ్ స్టాప్డ్ దెమ్, అంటే అర్థమైంది దే కుడ్ హ్యావ్ బీన్ దేర్, వాళ్ళు అక్కడ ఉండగలిగే వాళ్ళే. అన్లెస్ సంబడి హ్యాడ్ స్టాప్డ్ దెమ్, ఎవరో కొందరు వాళ్ళని ఆపకుండా ఉండుంటే. అర్థమవుతుందా? ఎవరో ఒకరు వాళ్ళని ఆపకుండా ఉండుంటే వాళ్ళు అక్కడ ఉండగలిగే వాళ్ళే. అలాంటి సందర్భంలో కుడ్ హ్యావ్ బీన్ మీరు యూజ్ చేయాలి. షీ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ హౌస్, ఆమె ఇంట్లో ఉండగలిగేదే. అర్థమవుతుందా? అంటే అక్కడ ఉండగలిగేదే అంటే సామర్థ్యాన్ని గురించి చెప్పడానికి. అలాంటి సందర్భంలో కుడ్ హ్యావ్ బీన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
కుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే అర్థమైంది ఆ పని చేయగలిగే వాడినే లేదా ఆ పని చేసే వాళ్ళే లేదా చేయగలిగే వాళ్ళే అని చెప్పడానికి మనం కుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ కుడ్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ వెల్. అతను ఎగ్జామ్ బాగా రాయగలిగే వాడే అంటే కుడ్ అనేది ఏం చేస్తుంది సామర్థ్యాన్ని గురించి చెప్తుంది అనమాట. ఎప్పుడు ఇఫ్ ఈ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ అతను బాగా ప్రిపేర్ అయి ఉంటే. అదే కుడ్ హ్యావ్ ప్లస్ బీన్ గాని ఉన్నట్లయితే కుడ్ హ్యావ్ ప్లస్ బీన్ గాని ఉన్నట్లయితే ఏం చేస్తుంది అది ఉండడం గురించి చెప్తుంది. ఆ బీన్ ప్లస్లో V3 ఉన్నట్లయితే ఆ పని చేయడం గురించి చెప్తుంది. అర్థమవుతుందా? ఇది ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. కుడ్ హ్యావ్ బీన్ ఉన్నట్లయితే అక్కడ ఉండడం గురించి చెప్తుంది. కుడ్ హ్యావ్ ప్లస్ V3 గాని ఉన్నట్లయితే దాని యొక్క అర్థమైంది ఆ పని చేయగలగడం గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ షీ కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్. ఆమె హోంవర్క్ని కంప్లీట్ చేయగలిగేదే. ఇఫ్ షీ హ్యాడ్ సమ్ టైమ్ అంటే ఆమె కొంత టైం కలిగి ఉన్నట్లయితే. అర్థమవుతుందా? కుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ఉన్నట్లయితే ఆ పని అక్కడ ఉండడం గురించి చెప్తుంది అనమాట. కుడ్ హ్యావ్ ప్లస్ V3 గాని ఉన్నట్లయితే ఆ పని చేయడం గురించి చెప్తుంది. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ గెలవగలిగే వాళ్ళే ఇఫ్ దే హ్యాడ్ ప్రాక్టీస్డ్ వెల్. వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే. అర్థమవుతుందా? వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. వాళ్ళు ఆ మ్యాచ్ని గెలవగలిగే వాళ్ళే. అర్థమవుతుందా? ఇలాంటి సందర్భంలో కుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇది కుడ్ హ్యావ్ ప్లస్ V3 యొక్క ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ఇది కూడా సేమ్ అర్థంనే వస్తుంది. అర్థమవుతుందా? కాకపోతే సెంటెన్స్ ఫార్మేషన్లో కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ కుడ్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ వెల్ అన్నాం. ఇది ద ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్టు. అది యాక్టివ్ వాయిస్ కానీ అయినట్లయితే దాన్ని మనం ప్యాసివ్లకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం ప్యాసివ్లకి మార్చేటప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్గా చేంజ్ అవుతుంది. V3లోనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎగ్జామ్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది. ద ఎగ్జామ్ కుడ్ హ్యావ్ బీన్ రిటన్. ఎగ్జామ్ రాయబడగలిగేదే అంటే ఎవరి చేత అనేది ఇక్కడ మనకు అవసరం లేదు. బై హిమ్ అని కూడా రాసుకోవచ్చు. అతని చేత రాయబడగలిగేదే అని కూడా చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? అదేవిధంగా దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ అన్నాం ఇక్కడ. అంటే వాళ్ళు మ్యాచ్ గెలవగలిగే వాళ్ళే. ఓకే, దాన్ని మనము ప్యాసివ్లకు మార్చేటప్పుడు ఏమవుతుంది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ద మ్యాచ్ కుడ్ హ్యావ్ బీన్ వన్ అంటే మ్యాచ్ గెలవగలిగేదే, మ్యాచ్ గెలవగలిగేదే లేదా మ్యాచ్ గెలవబడగలిగేదే. ఎవరి చేత? బై దెమ్ అనేది మనకు ఇక్కడ చెప్పుకోని అవసరం లేదు. ఒకవేళ చెప్పుకున్నా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుడ్ అనే మోడల్ యాక్సిలరీని మీరు ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇన్ని సందర్భాలలో. అర్థమవుతుందా? వీటి యొక్క డిఫరెన్సెస్ని వీటి యొక్క యూసేజ్ని కూడా మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ఎవరితోనా మాట్లాడేటప్పుడు ఏదైనా సందర్భంలో మాట్లాడేటప్పుడు ఈజీగా యూజ్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అయితే వుడ్కి కుడ్కి సిమిలారిటీస్ ఒకేలాగా ఉంటాయన్నమాట. షుడ్ అనేది కొంచెం డిఫరెంట్గా అనేది కనిపిస్తుంది. ఈ మూడింటిని ఒకే వీడియోలో కన్నా చెప్పినట్లయితే వీటి యొక్క డిఫరెన్సెస్ అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఈ మూడిటి యొక్క స్ట్రక్చర్ గురించి వుడ్ని, షుడ్ని, కుడ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఎలాంటి సందర్భంలో ఏది యూజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.